హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏడీ స్మార్ట్ మెడికో టెకీస్. సో ఈ రోజు వీడియో ఏంటంటే సెప్సిస్ గైడ్లైన్స్ పార్ట్ 3. మీకు పార్ట్ 1 పార్ట్ 2 కావాలంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో చెక్ చేయండి. అండ్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, చెక్ చేయండి. అండ్ లాస్ట్ వీడియోలో మనమైతే సివియర్ సెప్సిస్ అండ్ సెప్టిక్ షాక్ యొక్క డెఫినేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అయితే చాలా క్లియర్గా తెలుసుకున్నాం. అండ్ ఈ వీడియోలో మనకి నెక్స్ట్ కోడింగ్ గైడ్ లైన్ వచ్చేసి సీక్వెన్సీ ఆఫ్ ద సివియర్ సెప్సిస్. సో నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ నుంచి మనం ఒక సివియర్ సెప్సిస్ని రిపోర్ట్ చేయడానికి మనకి 2 కోడ్స్ అయితే మినిమం. అదేంటి, సెప్సిస్ అండ్ సివియర్ సెప్సిస్. సో ఇక్కడ కూడా వాడు మళ్ళీ అదే చెప్తున్నాడు ఈ కోడింగ్ గైడ్ లైన్లో. సో మీరే చూడండి. If severe sepsis is present on admission and meets the definition of the principal diagnosis, the underlying systematic infection should be assigned as the principal diagnosis, followed by the appropriate code from the subcategory R65.2. సో మీకు R65.20 అండ్ 21 ఏంటి, సివియర్ సెప్సిస్ విత్ సెప్టిక్ షాక్ అండ్ సివియర్ సెప్సిస్ వితౌట్ సెప్టిక్ షాక్ అనే కోడ్స్ కదా. సో ఇక్కడ వీడు కూడా అదే చెప్తున్నాడు. మనకి ఒక పేషెంట్ అనేవారు అడ్మిట్ అయిన టైంలోనే సివియర్ సెప్సిస్ ఉంది అనుకోండి, మనము అప్పుడు ఎలా కోడ్ చేయాలనేది ఈ కోడింగ్ గైడ్ లైన్. సో ఇక్కడ చూడండి, ద డెఫినేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డయాగ్నోసిస్. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ అనేది అండర్లయింగ్ సిస్టమాటిక్ ఇన్ఫెక్షన్. సో మనకి అక్కడ అండర్లయింగ్ సిస్టమాటిక్ ఇన్ఫెక్షన్ అంటే మనకి సెప్సిస్ అనేది ఫస్ట్ కోడ్ చేయాలి. ఆ తర్వాత మనం సబ్ కేటగిరీ R65.20 నుంచి అయితే కోడ్ చేయాలి. సో ఓవరాల్గా మనకి ఇప్పుడు ఒక పేషెంట్ అనేవారు ఉన్నారండి. ఆ పేషెంట్ అనేవారు అడ్మిట్ అవ్వడమే సివియర్ సెప్సిస్తోనే అడ్మిట్ అయ్యారు. సో ఇక్కడ మనకి కన్ఫర్మ్ అయిపోతుంది సివియర్ సెప్సిస్ అని. సో ఇప్పుడు మనం ఎలా కోడ్ చేయాలి? సింపుల్, సిస్టమాటిక్ ఇన్ఫెక్షన్ ఫస్ట్ చేయాలి, ఆ తర్వాత సబ్ కేటగిరీ R65.20 లేదా 21 అయితే రిపోర్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వడం కోసం ఒక ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేశాను. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, పేషెంట్ హ్యాస్ కన్ఫర్మ్డ్ ద సివియర్ సెప్సిస్. సో పేషెంట్ అనేవారికి కన్ఫర్మ్ అయిపోయింది సివియర్ సెప్సిస్. సో ఇప్పుడు మనం ఎలా కోడ్ చేయాలి? యాజ్ యూజువల్ మనం బిఫోర్ వీడియోస్లో డిస్కస్ చేసినట్టే, హియర్ ఇఫ్ ద పేషెంట్ ఈజ్ అడ్మిటింగ్ ఫర్ ద సివియర్ సెప్సిస్, వీ షుడ్ నాట్ కోడ్ R65.20 కోడ్ యాజ్ ఏ ప్రైమరీ డయాగ్నోసిస్. సో బిఫోర్ నేను ఎప్పుడైనా సివియర్ సెప్సిస్ కోడ్ చేసేటప్పుడు R65.20ని ప్రైమరీ డయాగ్నోసిస్ కింద కన్సిడర్ చేశానా? లేదు కదా. నేను కోడ్ చేసిన ప్రతిసారి ఫస్ట్ సెప్సిస్ని కోడ్ చేసి, ఆ ఇన్ఫెక్షన్ కోడ్ని, అక్కడ ఏమన్నా ఇన్ఫెక్షన్ ఆర్గానిజం ఉన్న దాన్ని ఫస్ట్ కోడ్ చేసి ఆ తరువాతే కదా ఈ R65.20 అనేది కోడ్ చేసింది. సో అదే అండి ఇక్కడ కూడా వాడి చెప్తుంది. బికాస్ అకార్డింగ్ టు అవర్ గైడ్ లైన్స్ వీ షుడ్ కోడ్ ద అండర్లయింగ్ ఇన్ఫెక్షన్ ఫస్ట్. హియర్ దెర్ ఈస్ నో మెన్షన్ ఆఫ్ ద infection, hence unspecified code A41.9 reports as a primary diagnosis. సో మనకి మినిమంగా సివియర్ సెప్సిస్కి 2 కోడ్స్ కావాలి. అదేంటంటే సెప్సిస్ అండ్ సివియర్ సెప్సిస్. సో మనకి A41.90 అనేది అన్స్పెసిఫైడ్ ఆర్గానిజం ఫర్ సెప్సిస్ కోడ్ అండ్ R65.20 అనేది సివియర్ సెప్సిస్ వితౌట్ సెప్టిక్ షాక్. సో మనకి సీక్వెన్సీ అనేది A41.9 కామా R65.20 అనేది మనం ఈ ఎగ్జాంపుల్లో రిపోర్ట్ చేస్తాము. అండ్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేశాను చూడండి. బిఫోర్ ఎగ్జాంపుల్లో నేను ఏం చెప్పాను, పేషెంట్ అనే వారికి అడ్మిట్ అయిన టైంలోనే సివియర్ సెప్సిస్ అనేది కన్ఫర్మ్ అయింది. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, పేషెంట్ నార్మల్గా అడ్మిట్ అయిన మిడిల్ ఆఫ్ ది ఎన్కౌంటర్ అంటే తను ఆ హాస్పిటల్లో ఉన్న టైంలో ఎప్పుడో ఒకసారి సివియర్ సెప్సిస్ అనేది వచ్చింది. అప్పుడు అలాంటి టైంలో మనం ఎలా కోడ్ చేయాలనేది ఈ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి, when severe sepsis develops during an encounter, it was not present on the admission. సో అడ్మిట్ అయ్యే టైంలో పేషెంట్కి ఎలాంటి సివియర్ సెప్సిస్ లేదండి, మధ్యలో ఎప్పుడో వచ్చింది సివియర్ సెప్సిస్. సో ద అండర్లయింగ్ సిస్టమాటిక్ ఇన్ఫెక్షన్ అండ్ ద అప్రోప్రియేట్ కోడ్ ఫ్రమ్ ద సబ్ కేటగిరీ R65.2 షుడ్ బి అసైన్డ్ యాజ్ ఎ సెకండరీ డయాగ్నోసిస్. సో ఇక్కడ పేషెంట్ అనేవారికి అడ్మిట్ అయిన టైంలో సివియర్ సెప్సిస్ లేదు, బట్ మిడిల్ ఆఫ్ ది ఎన్కౌంటర్ అంటే మనకి డ్యూరింగ్ ద హాస్పిటల్లో ఉన్నప్పుడే సివియర్ సెప్సిస్ వచ్చింది. సో ఇలాంటి టైంలో మనం R65.2 అనే కేటగిరీ కోడ్ని ఎప్పటికీ ప్రైమరీ డయాగ్నోసిస్ కింద కన్సిడర్ చేయకూడదు. ఇట్ ఆల్వేస్ బీ ద సెకండరీ డయాగ్నోసిస్ కోడ్. అండ్ ఇక్కడ చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వడం కోసం ఒక ఎగ్జాంపుల్ని చెప్తున్నా. ఏ పేషెంట్ హ్యాస్ నిమోనియా ఆన్ అడ్మిషన్ అండ్ ఆఫ్టర్ ద అడ్మిషన్ హీ డెవలప్స్ ద సివియర్ సెప్సిస్. సో పేషెంట్ అనేవారు నిమోనియాతో
అడ్మిట్ అయ్యారు హాస్పిటల్‌లో. బట్ మిడిల్ ఆఫ్ ద ఎన్‌కౌంటర్ పేషెంట్‌కి సివియర్ సెప్సిస్ అనేది వచ్చింది. సో, ఇక్కడ చూడండి హియర్ పేషెంట్ ఈస్ అడ్మిటెడ్ విత్ నిమోనియా. హెన్స్ వీ షుడ్ రిపోర్ట్ ద నిమోనియా యాస్ ప్రైమరీ డయాగ్నోసిస్. ఆఫ్టర్ దట్ వీ హావ్ టు కోడ్ ద సివియర్ సెప్సిస్ యాస్ సెకండరీ డయాగ్నోసిస్. సో, ఇక్కడ మనం నిమోనియాని ఫస్ట్ ప్రైమరీ డయాగ్నోసిస్ కింద కన్సిడర్ చేసి, ఆ తర్వాత సివియర్ సెప్సిస్ అనేది సెకండరీ డయాగ్నోసిస్ కింద కన్సిడర్ చేయాలి. అండ్ మనకైతే సీక్వెన్స్ ఇలా ఉంటుంది. J18.9 నిమోనియా అన్‌స్పెసిఫైడ్ ఆర్గానిజం, A41.9 సెప్సిస్ అన్‌స్పెసిఫైడ్ ఆర్గానిజం, R65.20 సివియర్ సెప్సిస్ వితౌట్ సెప్టిక్ షాక్. సో, మనకి ఇప్పుడు ఏదైనా ఒక అన్‌రిలేటెడ్ కండిషన్‌తో పేషెంట్ అనేవారు హాస్పిటల్‌కి వచ్చారనుకోండి. ఆ అన్‌రిలేటెడ్ కండిషనే మనకి ఇక్కడ ప్రైమరీ డయాగ్నోసిస్ అవుతుంది. ఆ తర్వాత మిడిల్ ఆఫ్ ది విజిట్‌లో మనకి పేషెంట్ అనేవారికి సివియర్ సెప్సిస్ వస్తే, మనము దాన్ని సెకండరీ డయాగ్నోసిస్ కింద కన్సిడర్ చేసి రిపోర్ట్ చేస్తామండి. అంతే ఈ కోడింగ్ గైడ్‌లైన్. అండ్ ఇక్కడ చూడండి మీకింకా సింప్లిఫైగా అర్థమయ్యేలాగా ఒక సమ్మరీ రాసాను. సివియర్ సెప్సిస్ డెవలప్స్ డ్యూరింగ్ ద హాస్పిటల్ స్టే. సో, పేషెంట్ అనేవారు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు జరిగింది. ఎప్పుడు సివియర్ సెప్సిస్ అనేది పేషెంట్‌కి డెవలప్ అయినప్పుడు మనం ఎలా కోడ్ చేయాలి? కోడ్ ద అండర్‌లయింగ్ ఇన్ఫెక్షన్ యాస్ ప్రైమరీ. సో, పేషెంట్ అనేవారు ఇంకేదో ఇన్ఫెక్షన్ లేదా ఇంకేదో కండిషన్ వల్ల జాయిన్ అయ్యారనుకోండి హాస్పిటల్. ఫస్ట్ దాన్ని మనం ప్రైమరీ డయాగ్నోసిస్ కింద కన్సిడర్ చేసి, మనకి మిడిల్ ఆఫ్ ది విజిట్‌లో, మిడిల్ ఆఫ్ ది ఎన్‌కౌంటర్‌లో సెప్సిస్ అనేది డెవలప్ అయింది కాబట్టి, దాన్ని మనం సెకండరీ డయాగ్నోసిస్ కింద కన్సిడర్ చేస్తాం. సివియర్ సెప్సిస్ ప్రెజెంట్ ఆన్ అడ్మిషన్. సో, పేషెంట్ అడ్మిట్ అవ్వడమే సివియర్ సెప్సిస్‌తో అడ్మిట్ అయ్యారు. సో, ఇలాంటి టైంలో మనమైతే నార్మల్‌గా యాజ్ యూజువల్ సివియర్ సెప్సిస్‌ని ఎలా అయితే రిపోర్ట్ చేస్తామో, ఐ మీన్ బిఫోర్ కోడింగ్ గైడ్‌లైన్స్‌లో నేను మీకెలా రిపోర్ట్ చేయాలని చెప్పానో అలానే రిపోర్ట్ చేయాలి. సో, ఇక్కడ చూడండి కోడ్ ద అండర్‌లయింగ్ ఇన్ఫెక్షన్ యాజ్ ప్రైమరీ ఇఫ్ నోన్. ఇఫ్ నో if no specified infection is mentioned, use A41.9 that is sepsis unspecified organism. Code the R65.20 severe sepsis without septic shock. సో, మనమైతే సివియర్ సెప్సిస్ కోడ్ అయితే యాజ్ యూజువల్‌గా ఇలానే ఇవ్వాలి. ఎప్పుడు పేషెంట్ అనేవారు సివియర్ సెప్సిస్‌తో అడ్మిట్ అయినప్పుడు. అదే పేషెంట్ అనేవారు సివియర్ సెప్సిస్‌తో అడ్మిట్ అవ్వలేదు. బట్ మిడిల్ ఆఫ్ ది ఎన్‌కౌంటర్‌లో పేషెంట్‌కి సివియర్ సెప్సిస్ డెవలప్ అయితే మనం అప్పుడు ఆ సివియర్ సెప్సిస్‌ని సెకండరీ డయాగ్నోసిస్ కింద కన్సిడర్ చేసి రిపోర్ట్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇక్కడ అండర్‌లయింగ్ ఇన్ఫెక్షన్ ఈజ్ ఆల్వేస్ కోడెడ్ యాస్ ఫస్ట్. సివియర్ సెప్సిస్ ఈజ్ నెవర్ కోడెడ్ యాస్ ప్రైమరీ డయాగ్నోసిస్. ఇట్ ఆల్వేస్ సెకండరీ డయాగ్నోసిస్ టు ద ఇన్ఫెక్షన్. అంటే మనకి పేషెంట్ అనేవారు మిడిల్ ఆఫ్ ది హాస్పిటల్‌లో మనకి సివియర్ సెప్సిస్ వచ్చినప్పుడు మనం సివియర్ సెప్సిస్‌ని ఆల్వేస్ సెకండరీ డయాగ్నోసిస్ కింద ట్రీట్ చేయాలి. అండ్ మనకి నెక్స్ట్ కోడింగ్ గైడ్‌లైన్ వచ్చేసి సెప్సిస్ అండ్ సివియర్ సెప్సిస్ విత్ లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్. సో, బిఫోర్ మనం ఏం చేసాము, పేషెంట్ అనేవారు అడ్మిట్ అయిన టైంలోనే సివియర్ సెప్సిస్ ఉంది. అప్పుడు మనం ఎలా రిపోర్ట్ చేయాలి ఐసీడీ-10 కోడ్స్ అని చూసాం. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్‌లో మనకి పేషెంట్ అనేవారు ఇంకేదో కండిషన్ వల్ల జాయిన్ అయ్యారు హాస్పిటల్‌లో. బట్ డ్యూరింగ్ ద హాస్పిటల్ విజిట్‌లో మనకి సివియర్ సెప్సిస్ అనేది డెవలప్ అయింది. సో, అలాంటి టైంలో మనం ఐసీడీ-10 ఎలా కోడ్ చేయాలి అని కూడా చూసాం. అండ్ ఇక్కడ ఈ కోడింగ్ గైడ్‌లైన్ వచ్చేసి మనకి బోత్ లైక్ నిమోనియా ఉంది పేషెంట్‌కి, ఎట్ ద సేమ్ టైమ్ సివియర్ సెప్సిస్ ఉంది. అలాంటి టైంలో పేషెంట్ అనేవారు హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. సో, ఇక్కడ మనము దేన్ని ప్రైమరీ డయాగ్నోసిస్ కింద కన్సిడర్ చేయాలి అండ్ దేన్ని సెకండరీ డయాగ్నోసిస్ కింద కన్సిడర్ చేయాలి అనేదే ఈ కోడింగ్ గైడ్‌లైన్. సో, ఇక్కడ చూడండి a patient is admitted with both localized infections such as pneumonia or cellulitis and also sepsis and severe sepsis. We have to code the underlying systematic infection for the sepsis as primary diagnosis ఫాలోడ్ బై ద లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్. సో, ఇక్కడ మనమైతే ఫస్ట్ ఆ సెప్సిస్‌ని అయితే కోడ్ చేసి ఆ తరువాత ఆ లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ దట్ ఈస్ అది నిమోనియా అవ్వచ్చు లేదా సెల్యులైటిస్ అవ్వచ్చు. సో, దాన్ని మనమైతే సెకండరీ డయాగ్నోసిస్ కింద అయితే కన్సిడర్ చేయాలి. సో, ఇక్కడ మనకి ఇంకా బెస్ట్‌గా ఒక ఎగ్జాంపుల్‌ని కన్సిడర్ చేశాను చూడండి. ఏ పేషెంట్ హ్యాస్ నిమోనియా అండ్ ఆల్సో సివియర్ సెప్సిస్ ఆన్ అడ్మిషన్. సో, ఇక్కడ పేషెంట్ అనేవారికి అడ్మిట్ అయ్యే టైంలోనే ఒక లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ ఉంది అండ్ సివియర్ సెప్సిస్ కూడా ఉంది. సో, ఇప్పుడు మనం ఎలా రిపోర్ట్ చేయాలి ఐసీడీ-10 కోడ్ అంటే హియర్ బోత్ కండిషన్స్ ఆర్ దేర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద అడ్మిషన్. హెన్స్ వీ హ్యావ్ టు రిపోర్ట్ ద సెప్సిస్ ఇన్ఫెక్షన్ కోడ్ యాస్ ద ప్రైమరీ డయాగ్నోసిస్. సో, ద సీక్వెన్సీ వుడ్ బి లైక్ దిస్: A41.9, R65.20, J18.9. సో, ఇక్కడ మనమైతే ఫస్ట్ సెప్సిస్‌ని కోడ్ చేసాం. తర్వాత సివియర్ సెప్సిస్‌ని, ఆ తర్వాత నిమోనియాని కోడ్ చేసాం. ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో ఏం చెప్పాను,
పేషెంట్ అనేవారు అడ్మిట్ అయ్యారు సివియర్ సెప్సిస్‌తో. ఆ తర్వాత ఇంకేదో ఒక లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ ఉంటే అది రిపోర్ట్ చేయాలి. సో, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్‌లో పేషెంట్ అనేవారు ఒక జస్ట్ లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ నిమోనియా వల్ల అడ్మిట్ అయ్యారు. బట్ మిడిల్‌లో పేషెంట్‌కి సివియర్ సెప్సిస్ డెవలప్ అయింది. అప్పుడు నేను అక్కడ ఆ కేస్‌లో నిమోనియాని ఫస్ట్ ప్రైమరీ డయాగ్నోసిస్ కింద కన్సిడర్ చేసి, ఆ తరువాత ఈ సివియర్ సెప్సిస్‌ని కన్సిడర్ చేశాను. ఇప్పుడు మనకిక్కడ ఈ థర్డ్ ఎగ్జాంపుల్‌లో ఏం చెప్పారంటే, పేషెంట్ అనేవారు ఒక లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ నిమోనియా కానీ, ఇంకేదో సెల్యులైటిస్ కానీ ఆ ఇన్ఫెక్షన్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ సివియర్ సెప్సిస్ ఉంది అడ్మిట్ అయ్యే టైంలో హాస్పిటల్‌లో. సో, ఇప్పుడు ఈ సినారియోలో మనం ఎలా కోడ్ చేయాలంటే ఫస్ట్ మనమైతే సెప్సిస్‌ని ప్రైమరీ డయాగ్నోసిస్ కింద కన్సిడర్ చేసి, ఆ తరువాత ఆ లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ అనైతే మనము సెకండరీ డయాగ్నోసిస్ కింద కన్సిడర్ చేసి రిపోర్ట్ చేయాలి. అండ్ మీకు ఈ వీడియో ఫైనల్ సమ్మరీ చూడండి. సెప్సిస్, సివియర్ సెప్సిస్ ప్రెజెంట్ ఆన్ అడ్మిషన్ విత్ లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్. సో, జస్ట్ ఇప్పుడే చెప్పాను మీకు. పేషెంట్ అనేవారు ఒక సెప్సిస్ అండ్ సివియర్ సెప్సిస్ అండ్ ఒక లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్‌తో అడ్మిట్ అయితే మనం ఎలా కోడ్ చేయాలి అంటే ఫస్ట్ సెప్సిస్‌ని, తర్వాత సివియర్ సెప్సిస్‌ని, ఆ తర్వాత లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్‌ని కోడ్ చేయాలి. అండ్ ఇక్కడ మనము ఆ లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్‌ని ఎప్పుడు సెకండరీ డయాగ్నోసిస్ కింద కన్సిడర్ చేయాలి. అండ్ ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి. లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ ప్రెజెంట్ ఆన్ అడ్మిషన్ అండ్ సెప్సిస్ డెవలప్ ద లేటర్. సో, పేషెంట్ అనేవారు ఏదో ఒక లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్‌తో హాస్పిటల్ విజిట్ చేశారు. హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. బట్ మిడిల్‌లో పేషెంట్ అనేవారికి సివియర్ సెప్సిస్ డెవలప్ అయింది. ఇప్పుడు ఈ సినారియోలో మనం ఫస్ట్ ఆ లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్‌ని ప్రైమరీ డయాగ్నోసిస్ కింద కన్సిడర్ చేసి, ఆ తరువాత ఈ సివియర్ సెప్సిస్ అనేది సెకండ్ డెవలప్ అయింది కదా మనకి పేషెంట్‌కి. సో, దీన్ని మనం సెకండరీ డయాగ్నోసిస్ కింద కన్సిడర్ చేస్తాం. సో, ఓవరాల్‌గా కీ పాయింట్స్ ఏంటంటే ప్రెజెంట్ ఆన్ అడ్మిషన్ అన్నప్పుడు సెప్సిస్‌ని మనం ప్రైమరీ డయాగ్నోసిస్ కింద కన్సిడర్ చేస్తాము. అదే జస్ట్ డెవలప్స్ ఆన్ ద డ్యూరింగ్ ఆన్ హాస్పిటల్ విజిట్ అన్నప్పుడు సెకండరీ డయాగ్నోసిస్ కింద మనం సెప్సిస్‌ని కన్సిడర్ చేస్తాము. సో, ఇదే అండి ఫైనల్ సమ్మరీ.